మీద దాడి చేసి నన్ను చంపేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ప్రొటెక్షన్ ఇవ్వాలా. నా మీద ఎవరు ఏం చేసినా కానీ దానికి బాధ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే అవద్దని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు రంజాన్ నెల చివరి శుక్రవారం, ఈరోజు మనం ఒక 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో అంతరాయం వస్తుందని చెప్పి దాన్ని విరమించుకున్నాం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే సేమ్ టైం ప్రభుత్వం దగ్గర నా ప్రాణాలని కాపాడమని చెప్పి అడుక్కునే బాధ్యత కూడా భారతదేశ పౌరుడిలాగా, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఒక సామాన్య వ్యక్తిలాగా నాకు ఉంది. నేను కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నన్ను రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఏంటి, ఎందుకు 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నారు? అనవసరంగా నా పేరు మీద ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం ఏం చేయనప్పుడు ఆ కామెంట్లు, ఒక్కొక్క కామెంట్ చూస్తే కళ్ళలో నుంచి కన్నీరు వస్తున్నాయి సార్. అమ్మ నా బూతులు తిట్టున్నారు. మొత్తం క్రైస్తవ పేర్లతోనే వస్తున్నాయి. ప్రభు రాజ్యం రావాలా, ప్రభు మా రాజు, ఏంది ఈ తుర్కనా కొడుకుని ముక్కలుగా నరికేయాలా, సమీని గొంతు కోసేయాలా. ఈ రోజు నా బర్త్డే ఉంటే నా బర్త్డే విషెస్ పెట్టి నా పోస్టర్లు కూడా వచ్చి నువ్వు చచ్చిపోతావురా, నిన్ను చంపేస్తావురా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారంటే ఒక మనిషిలాగా ఎంత సహనం సార్. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇస్లాం ధర్మంలో పుట్టినోడిని, అల్లా మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం ఉన్నోడిని, సావు ఎదురు వస్తే కౌగులించుకునే వాడిని ముస్లిం అంటారు. నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని. నేనైతే సావుకి భయపడను. కానీ ఏదైతే నా మీద ఆధారం లేని నిందలు ఏదైతే వేస్తున్నారో దాన్ని అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. అంటే ఓకే, సోషల్ మీడియాలో పోస్టులు మీకు ఎగెనెస్ట్గా వస్తున్నాయి, మీకు మొబైల్ కూడా ఏమైనా వస్తున్నాయా, ఫోన్లు? మీ అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంటి చుట్టుపక్కల? నా మొబైల్కి ఫోన్లు ఏం రాలేదు సార్. కానీ కామెంట్లు అయితే మటుకు చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా మంది కూడా నాకు తెలిసిన క్రైస్తవుల్లో కూడా మా సోదరులు ఉన్నారు. ఎందుకంటే సార్ ప్రతి కమ్యూనిటీలో సైకోలు ఉంటారు సార్. అదే విధంగా అరే ఈ విధంగా మా పాస్టర్ని ఫలానాడు చంపేశాడు అంటారా అంటే ఒక 10 మంది యువకులు పోతే పోయింది అని చెప్పి వచ్చి ఎక్కడైనా నా మీద అటాక్ చెయ్యరని గ్యారెంటీ ఎవరిస్తారు? సో ఇప్పుడు మీకు భయం అయితే ఉంది సార్. భయం అని నేను చెప్పటం లేదు సార్. నాకు ఏదైనా జరిగితే మళ్ళీ నా కమ్యూనిటీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా, ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది కదా. అందుకని నేను భయపడుతున్నాను. నా రాత రోడ్డు మీద రాసి ఉంటే నేను రోడ్డు మీద చచ్చిపోతా, ఇంట్లో రాసి ఉంటే ఇంట్లో చచ్చిపోతా. ముస్లిం అనేవాడు చావుకి భయపడ్డాడు. మా ప్రవక్త కోసం మా ప్రాణమైన ఇచ్చేస్తాము. కానీ మనం చెయ్యని తప్పుకు నిందలు మోపుతూ అక్కడ వాళ్ళు నా మీద ఏదైనా చేశారనుకోండి, మా ముస్లింలు గమ్ముకు కూర్చుంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? ప్రొటెక్షన్ కావాలి నాకు ఇలా. నేను బహిరంగ లేఖ రాసినాను సార్. బహిరంగ లేఖ రాసి నేనేం చేశానంటే ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలిసింది సార్. మనకు రంజాన్ నెల కాబట్టి మనం ఏంటంటే ఫాస్టింగ్ చేసుకొని ఉదయం నమాజ్ చదువుకొని 12 గంటల దాకా నిద్రపోతాం సార్. అంటే నైట్ మనం మేల్కొని ఉంటాం కాబట్టి. నేను నమాజ్కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడంట, ఎవరు చంపేశారంట అని చెప్పారు సార్ వాళ్ళు. దాని తర్వాత ఆ టీవీలో వచ్చిన వార్తల్ని చూసుకొని మనం మసీదులో ఫాస్టింగ్ అయిన తర్వాత అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము అల్లా దగ్గర కూడా దువా చేసినాం. మా వీడియో కూడా నేను పోస్ట్ చేసినాను. ఎందుకంటే మనిషి ఎంత చెడ్డోడైనా శత్రు పగోడైనా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకోవడం మానవ ధర్మం సార్ అది. కానీ వెంటనే మీరు చేసిన వీడియో గుర్తు రాలేదా సార్? మీరు ఆల్రెడీ ఆయన చనిపోయారు అన్న వార్త తెలిసిన వెంటనే మీరు కొన్ని రోజుల క్రితం చేసిన వీడియో మీకు గుర్తు రాలేదా? నాకేం గుర్తు రాలేదు సార్. నాకేం గుర్తు రాలేదు. మేము అంత సీరియస్గా తీసుకోలేదు సార్. యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధంగా ప్రవక్తని తిట్టే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మేము వాళ్ళని తిట్టు ఉంటాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు పెట్టి 8 మంది మీద నేను ఎఫ్ఐఆర్లు చేయించున్నాను సార్. మతోన్మాదుల మీద, ఇతర మతాలకు తిట్టే వాళ్ళ మీద నెల్లూరులో నా పేరు మీద 8 మంది మీద ఎఫ్ఐఆర్లు చేయించున్నాను నేను. ఎవరి మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ఎఫ్ఐఆర్ చేయించింది నేనే సార్. ఓకే, ఎవరి మీద చేయించారు సార్? ఎవరిపైన చేయించారు ఎఫ్ఐఆర్? అఘోరి మీద చేయించాను సార్ నెల్లూరులో ఎఫ్ఐఆర్ నేను. ఓకే, ఆ ముస్లింలకు క్రైస్తవులకు ఊచకొత్త కోస్తానని చెప్పింది కదా సార్. ఆమె మీద నెల్లూరులో ఆ రోజు ఆమె మాట్లాడుతూ పిచ్చిగా తిరుగుతున్నప్పుడు మనం వచ్చి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ చేయించినాం సార్. అదే విధంగా ఏదైతే హైదరాబాద్ లో టెంపుల్ మీద ఒక సైకో ముస్లిం ఎధవ
ఆ దేవుడి యొక్క ప్రతిమ మీద దాడి చేసినప్పుడు వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి 4,000 మందితో నెల్లూరు ట్రంక్ రోడ్ లో ధర్నా చేసినాం సార్ మేము. మనం ఏంటంటే మనము మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటాము, మా ధర్మాన్ని మేము ఆచరించుకుంటాము, ఇతర ధర్మాలను గౌరవించుకుంటాము. ఆ విధంగా చేయనోడు వాడు ముస్లిమే కాదు, మాకు ఇస్లాం ధర్మం అది నేర్పించింది సార్. ఓకే, మరి ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో పరమత అసహనాన్ని ప్రదర్శిస్తూ చేసిన వాళ్ళపై కేసులు పెట్టిన మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మాత్రం ఎందుకు కలిపికేస్తానని వీడియో చేశారు కేసు పెట్టకుండా? అఘోరికి మీద కూడా మేము ఇంకా దానికన్నా భయంకరంగా మాట్లాడాం సార్. అఘోరికి మీద కూడా అతను మాట్లాడిన మాటలు అట్లాంటివే సార్. సార్ ఒకటైతే చెప్తున్నాను సార్, నాకు ఉప్పు కారం ఉంది సార్. నా ప్రవక్తకు అతను మాట్లాడిన మాటలు నేను కానీ చెప్తే నేను ఇస్లాంలో నుంచి బయటికి వచ్చేస్తాను. సీతాదేవి గురించి అతను మాట్లాడిన మాటలు, శ్రీరామచంద్రుడి గురించి అతను మాట్లాడిన మాటలు వినేసి మీ హిందూ సోదరులు గమ్ముగా కూర్చుంటారేమో కానీ నేనైతే నోటితో ఫైటింగ్ చేస్తాను సార్ ఎవరికైనా. శ్రీరామచంద్రుడు సీతాదేవికి చెప్పినాడంట, నీకు నేను రమణాసురుడు దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది క్షత్రియ ధర్మాన్ని కాపాడటానికి, నిన్ను ఏలుకోవడానికి కాదు. నువ్వు రాముడు లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి సీతాదేవితో శ్రీరామచంద్రుడు చెప్పాడంట. అన్ని ధర్మాల వాళ్ళు శ్రీరామచంద్రుడికి మర్యాద పురుషోత్తముడు అంటారు. అదేవిధంగా సీతాదేవికి మహాప్రతివర్త అంటారు. అటువంటి దేవి దేవతల్ని కూడా తాను అవమానపరుచున్నాడు సార్. చచ్చిపోయిన వ్యక్తికి నేను రెచ్చగొట్టడానికి నేను చెప్పటం లేదు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నారు?